ప్రభునందు ప్రియైన దేవుని బిడ్డలకు మరి సంఘస్థులకు అట్లాగే లోకంలోని సేవకులకు అనేక మందికి కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ప్రత్యేక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ముందుకు కూడా ఆశపడుతూ మరి ముందు ప్రసంగంలో మెసేజ్ పరమార్థ జ్ఞాని అయిన యోహాను రాసిన ప్రకటన గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 7 సంఘములను మనం ధ్యానం చేయడానికి ముందుకు వెళుతున్నాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు తన దాసుడైన యోహానుకు పత్మోస్ అనేటువంటి ద్వీపంలో ఆయన పరవశుడై ఆత్మచేత ఆయన వ్రాయించిన లేఖనములు మనం ఈ సమయంలో ధ్యానించడానికి ముందు వెళుతున్నాం. పిల్లరా, ఆత్మ పూర్ణులుగా దేవుని బిడలుగా లోకంలో బ్రతికినంత కాలం మనం దేవుని సన్నిధిలో భయభక్తులు గల బిడలుగా ఆత్మతోనూ సత్యముతోనూ జీవించే బిడలుగా మనం ప్రయాణం చేయడానికి మరి రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు ఆయన వచ్చే సమయంలో ముందుగా జరిగే సంఘటనలన్నీ కూడా మరి పరమార్థ జ్ఞాని అయిన మరి యోహాను చేత ఆయన ఈ గ్రంథాన్ని వ్రాయించారు. ప్రియులరా, అయితే సమయము సమీపించినది. సమయం అనేది సమీపించిందనే విషయాన్ని ముందు మన ప్రసంగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాలం ముందుకెళ్ళిపోతుంది, పరిగెడుతుంది. లోకంలో మనుషులు కూడా కాలంతో పాటు పరిగెడుతున్నారు. తొందరగా పనులు అయిపోవాలి, తొందరగా అభివృద్ధి చెందాలి, తొందరగా గొప్పవాళ్ళు అయిపోవాలి. వేగం అనే పరిస్థితుల్లో మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. పిల్లారా, అంతేకాదు సైన్సు టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ అవడం వలన మానవుడు కష్టపడకుండా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి గొప్పవాడిగా సంపాదించుకోవాలని పోటీ పడుతూ ప్రేమ నశించింది. అంతేకాదు ఇతరుల ఎడల మరి విధేయత అనేది లేదు, గౌరవం లేదు. సమాజంలో ఎవరికి తోచిన పని స్వార్థంతో ప్రయాణం చేస్తూ మరి ఆ ఇంట్లో వారికి శత్రువులు, అంతేకాదు దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, మరి ఇవన్నీ చిన్నమైన సమస్యలు, విచిత్రమైన సంఘటనలన్నీ కూడా మరి మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ కరోనా అనేది కూడా ఇదే. ఈ సమయంలో మొదటగా యోహాను గారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సమయము సమీపించదనే విషయాన్ని మరి మెసేజ్ని మనం ముందు చూసుకున్నాం. మరి ఇప్పుడు 7 సంఘములలో వరుసగా మొదటి నుంచి మనం ధ్యానం చేయడం ముందుకు వెళుతున్నాం. మొదటి సంఘం చూసినట్లయితే ఎఫెసులోనున్న సంఘపు దూతకు ఎలాగో రాయమని ఆయన మరి ఉపమానం చూపిస్తున్నాడు. ప్రియులరా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో మొదటి నుంచి చూస్తున్నాం. చూడండి, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పడుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రియులరా, జ్ఞాపకం చేసుకుందాం. నీవు దుష్టులను సహించలేవనియు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, అపొస్తలులు కాకయే తాము అపొస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు పరీక్షించి చూడండి కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకడు మోపవలసి ఉన్నదని చెప్తున్నాడు. పిల్లారా, ప్రేమ అనేది తగ్గిపోయింది. ఈ సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చెప్తున్నాడండి, ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గిపోవడం చేత మానవుడి యొక్క జీవితాలు ఎట్లా మారిపోయినాయంటే స్వార్థం అనేది వచ్చేసిందండి. ప్రేమ ఎప్పుడైతే తగ్గిపోయిందో స్వార్థం అనేది వచ్చేసింది. స్వార్థం ఎప్పుడైతే లోకంలోకి వచ్చిందో, మనుషుల్లోకి వచ్చిందో, ప్రేమ పూర్తిగా నశించిపోయిందండి. తల్లి లేదు, తండ్రి లేదు, కుమారు లేదు, పెద్దలు లేదు, బంధువు లేదు, తోబుట్టు లేదు, మరి ఎవరు లేదు. ప్రియులరా, మరి ప్రతి ఒక్కడు కూడా నేననే పదంలో ప్రయాణం చేస్తున్నాడు. కనుక ఈ స్థితిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులరా, మొదట నీకున్న ప్రేమ వదిలితవని తెలుసుకున్నాను. నువ్వు సహనము గారించి భారముగా వహించి నువ్వు అలలేదని ఎరుగుదును. అయితే నువ్వు స్టెబిలిటీగా నువ్వు కలిగి ఉన్నావు, అది నాకు తెలుసు. అంతేకాదు అపొస్తలులు కాక తాము అపొస్తలులను చెప్పుకొనొచ్చు. చూడండి, ప్రజలను మోసగించి సేవకులు లోకంలో ప్రయాణం చేస్తున్నారు. సంఘములో ఇలాంటి సంఘాలు మీ మధ్య ఉన్నాయి కాబట్టి వారిని చూస్తున్నావు, కానీ సహించలేవని అది నాకు తెలిసిన విషయాన్ని క్లియర్గా చెప్తున్నాడు. అయినను మొదట నీకున్న ప్రేమ చల్లారిపోయిందని చెప్తున్నాడు. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది.
నువ్వే స్థితిలో పడితావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలను చేయము ప్రియులారా. అంటే ఈ మొదటి ఎఫెసు సంఘానికి ఆయన చెప్పి సూచించే సంఘటనలు ఈ ప్రియులారా. ఒకటి, ప్రేమ నశించింది. రెండోది, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ మొదటి స్థితిలో నువ్వు ఎలాగైతే ఉన్నావో చూడండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తిరిగి రిపీట్ అయ్యి నువ్వు మొదటి స్థితిలో రావడానికి ప్రయత్నం చేయి. మూడోదిగా చూస్తే మారు మనస్సు కలిగి ప్రయత్నం చేయమంటున్నాడు. ప్రియులారా చూద్దాం మరి ఇంకో మాట ఏం చెప్తున్నాడు అంటే, నికోలాతుల క్రియలను చూసి నీవు వాటిని ద్వేషిస్తున్నావు అని చెప్తున్నాడు. ఇక్కడ నేను కూడా వీటిని ద్వేషించుతున్నాను. ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ ఎఫెసు అనగా ఏంటి అనే విషయాన్ని చూద్దాం. ఎఫెసు అనగా కోరదగినది. ప్రియులారా ఎఫెసు అనేది ఈ సంఘము కోరదగినది, చాలా ముఖ్యమైనది, కావలసి ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా సంపూర్ణమై ఉన్నది, అంటే దాంట్లో ఏ లోపము లేదు, కానీ ఓపిక కావాలి, సహనము కావాలి. చూడండి, ప్రేమ తగ్గింది, ప్రేమను తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేయి. అంతేకాదు మరి దొంగ అపోస్తులను నువ్వు సహించలేకున్నావు, కానీ వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, మాదిరిగా ఉండు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులరా సంపూర్ణమైన అర్థం జ్ఞాపకం చేసుకో. ఇది ఆసియా రోమా ప్రాంతాలలో ఇది ముఖ్యమైనది. ప్రియులరా ప్రస్తుతం ఇది ఆసియా టర్కీ అని పిలువబడే ప్రాంతానికి పశ్చిమ తీరములో ఉన్నది. కేస్టర్ నది ముఖద్వారమునున్న ఈ పట్టణానికి 11 కిలోమీటర్ల వెడల్పు గల రోడ్డు కూడా ఉంది ప్రియులారా. ఇది తిన్నగా ఓడరేవు మార్గము గుండా అది ఓడరేవుకి అది తీసుకుని వెళ్ళిపోతుందంట. ఇది వర్తక వాణిజ్య కేంద్రముగా ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించింది ప్రియులారా. అప్పట్లో ఇక్కడ ఒక నాటకశాల ఉండేది. ఆ నాటకశాలలో సుమారుగా అంటే మొదటి శతాబ్దంలో అంటే 1వ శతాబ్దంలో 25,000 మంది నాటకశాలలో కూర్చునేవారట. అప్పుడు వీధి నాటకాలు, నాటకశాలలు ఇవన్నీ కూడా అప్పుడే ప్రారంభమని, మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైన ప్రియులారా. ఇక్కడ చూడండి, దేమేత్రి అంటే ఒక కంసాలి ఏంటంటే వాడు ఆర్తమాదేవి ఒక విగ్రహాన్ని 160 అడుగుల ఎత్తుగల బంగారు విగ్రహాన్ని తయారు చేసి ఆమెకు సమర్పించడానికి వెండిగూళ్ళు తయారు చేయడానికి ఆ పనిని అతను పూనుకుని మరి ఆమెని ఆరాధించే వాళ్ళందరికీ కూడా వెండిగూళ్ళు పట్టుకుని అక్కడ వెళ్ళాలి అనేటువంటి ఒక విధానాన్ని తయారు చేసి దానిని అక్కడ ప్రభుత్వానికి తెలియపరిచాడు. అక్కడ ప్రభుత్వం ఎటువంటిదంటే రోమా ప్రాంతంలో రోమి లెక్క ఆధిపత్యంలో పరిపాలన సాగిస్తున్నది. రోమిలనగా రోమా చక్రవర్తులు, వాళ్ళే రాజులు, వారే దేవుళ్ళు, వాళ్ళే గొప్ప స్థితిలో ఉన్నారు. వాళ్ళైతే మొక్కాలి తప్ప, వాళ్ళనే పూజించాలి తప్ప, వాళ్ళని నమస్కరించాలి తప్ప దేవునికి ఏమాత్రం కూడా అక్కడ అవకాశం లేదు ప్రియులారా. ఇవాళ మానవుని స్థితి అట్లా ఉంది ప్రియులారా. ఎవడు గొప్పవాడైతే వాడే దేవుడు, ఎవడు విస్తారమైన ఆస్తి కలిగి ఉంటే వాడే దేవుడు ప్రియులారా. ఆస్తులు దేవునివే, ఐశ్వర్యము దేవునివే, సమస్తము దేవుని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్తం ఆయన వల్ల కలిగినదేది ఆయన లేకుండా కలదని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఇక్కడ ఈ 160 అడుగుల ఈ బంగారు విగ్రహానికి అందరూ కూడా చూడండి ఆ ప్రదేశాల్లో ఆ రోమా ప్రాంతంలో చక్రవర్తి అధీనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానికి నమస్కారం చేస్తూ వెండిగూళ్ళు పట్టుకుని అక్కడికి వెళ్ళాలి ప్రియులారా. ఈ పరిస్థితిలో పౌలు సువార్తను చేత పట్టుకుని ఆ ప్రదేశానికి వెళ్ళి ఎఫెసు యొక్క పట్టణంలోకి వెళ్ళి టర్కీ ప్రదేశంలోకి వెళ్ళి ఎఫెసు యొక్క ప్రదేశంలోకి వెళ్ళి ఆ పట్టణంలోకి వెళ్ళి సువార్తను ప్రారంభించి చూడండి ఇక్కడ సంఘమును కట్టి అనేక అద్భుతాలు చేస్తూ సృష్టికర్తను విడిచి మీరు సృష్టిని పూజించి మీరు పూజిస్తున్నారు అని తన సువార్తను తెలియపరిచాడు ప్రియులారా. జ్ఞాపకం చేసుకుందాం, పౌలు సువార్తను బోధించేటప్పుడు చూడండి అనేక శ్రమలు ఎదుర్కొన్నాడు, అనేక సమస్యలకి గురయ్యాడు, అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డాడు, ద్వేషించబడ్డాడు. అయినను దేవుని కొరకు ఎన్ని అవమానాలను కలిగించానో, ఎన్ని దుర్మార్గాలను చేశానో, అంతకంటే ఇవి నాకు తక్కువ కాదు, నేను ఇంకా భరించాలండి. అతని ఆలోచనతో అతను సువార్తను ప్రారంభించి అక్కడ అతను ధైర్యంగా నిలబడి అక్కడ ఆ సంఘాన్ని స్థాపించాడు ప్రియులారా. ఇక్కడ రోమా చక్ర ఆధిపత్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. జ్ఞాపకం చేసుకుందాం, ఈ సంఘంలో మూడు విషయాలు ఉన్నాయి. మొదటి నీకు ప్రేమ తగ్గింది, రెండవది నీకు మారు మనసు రావాలి, మూడవది నికోలాయుల క్రియలు కూడా. ఈ 3 క్రియలు ఉన్నాయి. అంటే ఎఫెసు సంఘమునకి మరి హెచ్చరిక చేసిన విషయాలు ఏంటంటే 3 విషయాలు.
చూద్దాం. మొదటి ప్రేమ అనేది మొదటి నీకున్న ప్రేమ తగ్గింది అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 2:2 చెప్తున్నాడు చూడండి. నీవు అరణ్యములోను విత్తనం వేయగల దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములలో నీవు చాపిన వాత్సల్యమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీవు నా కొరకు ఎట్లా జీవించావో ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు అరణ్యములో సంచారం చేసి చూడు, నువ్వు ఎట్లా జీవించావో, నన్ను ఎలా వెంబడించావో, నీ యవన కాలంలో నాతో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నావో ఆ ప్రేమ నేను జ్ఞాపకం చేసుకున్నానని చెప్తున్నాడు. ఇశ్రాయేలు నాకు ప్రతిష్ట జన్మనిష అని చెప్తున్నాడు. అతడు నాకు ప్రథమ ఫలముగా నేను జ్ఞాపకం చేసుకుని సృష్టికర్త అన్నాడు. ప్రియులారా చూద్దాం చూడండి. యోహాను సువార్త 2:15 చెప్తున్నాడు. ఈ లోకములోనైనను నున్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రియులారా ఈ లోకంలో మనం ఎలా ఉన్నామండి? లోకాన్ని ప్రేమిస్తున్నాం. ఎవరిని ప్రేమించాలని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచేవాడు ప్రతి ఒక్కడు కూడా ఆయన కుమారుడిగా స్వీకరించబడతాడు. ప్రియులారా ప్రేమ అనేది లోకంలో రక్త సంబంధాలు ప్రేమ శాశ్వతము కాదు. ఆస్తుల ఐశ్వర్యం గురించే ప్రేమ నశించిపోతుంది. స్వార్థం పెరిగిపోయింది కాబట్టి, పోటీతత్వం పెరిగింది కాబట్టి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి, సమాజంలో మనుషులు పోటీగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ప్రేమ అనేది నశించిపోయిందని జ్ఞాపం చేస్తున్నాడు. ప్రియులారా అందుకే మొదటి పేతురు రాసిన 4:8 చెప్తున్నాడు చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును. యేసుక్రీస్తు లోకమునికి ఎందుకు వచ్చాడు? ఆయన నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాడు. ఏం నశించింది? ప్రేమ నశించింది, పాడైపోయింది. ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, చూడండి దేవుని ప్రేమ లేదు. ఎవరికి తోచిన పనే, ఎవరికి తోచిన ఆలోచనే, ఎవరికి మించిన ఆలోచన ప్రయాణం చేస్తున్నారు తప్ప ప్రేమ లేకుండా పోయింది పిల్లలు. కాబట్టి ప్రేమ మనం కలిగి ఉంటే అనేక పాపాలను క్షమిస్తాం, అనేక మందిని మనం ప్రేమిస్తాం. మనం ఒకరిని మనం ప్రేమిస్తే మన మధ్య దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి కూడా జ్ఞాపకం చేసుకుంటే నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించాలి, సత్యమునకు విధేయులుగా ఉండాలి, మీ మనసులను పవిత్రపరచుకొనుచు ఒకరినొకడు మనం హెచ్చరించుకొనుచు ప్రేమ కలిగి బిడ్డలుగా మనం జీవించాలి. ప్రియులారా రెండోదిగా చూస్తే ఏ స్థితిలో నువ్వు పడిపోతావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు కలిగి ఉండము. మొదటిది నీకున్న ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ మనకు కావాలి. ప్రేమ ఉంటేనే దేవునితో మన సంబంధం ఉంది. ప్రేమ ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. ప్రేమ కలిగి ఉంటేనే దేవునితో మనం ఆశీర్వాదాన్ని పొందగలం. ప్రేమ కలిగి ఉంటేనే లోకంలో మనం జీవించగలం. కనుక ప్రియులరా ప్రేమ కలిగి ఉంటే దేనినైనా మనం సాధించగల విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మొదట నీకున్న ప్రేమ తగ్గిందని సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులరా ఈ లోకంలో ఎఫెసు సంఘం లాంటి సంఘములు అనేక వేల లక్షల కోట్లు ఉన్నాయి. ప్రియులరా ఇలాంటి సంఘాలన్నీ కూడా మాదిరిగా చూపిస్తున్నాడు. ఇక్కడ ప్రత్యేకించి అదే సంఘము కాదు కానీ అటువంటి సంఘం ఎక్కడైందో అలాంటి సంఘంలో లోకంలో ఎలా ప్రయాణం చేస్తున్నారో ఏ విధంగా జీవిస్తారో విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఈ సంఘాన్ని హెచ్చరించాడు. ప్రియులరా జ్ఞాపం చేసుకుందాం. నీకు మారు మనసు అనేది మనకు కావాలి. మత్తయి సువార్త 3:8-9 చెప్తున్నాడు చూడండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. ప్రియులరా ఇవాళ మానవులుగా లోకంలో ఎట్లా ఉన్నామండి? క్రైస్తవుడిగా నేను అబ్రహాము తండ్రిని, అబ్రహాము మా తాత, ఇస్సాకు మా తాత, యాకోబు మా తాత, చూడండి మత్తయి మా తాత అని చెప్పుకునేటండి మా బంధువులను చెప్పుకుంటూ అనేక విధాలుగా పేరుతో మనం ప్రయాణం చేస్తున్నాం. కానీ వారి పేరును బట్టి మనం ప్రవర్తించే బిడ్డలుగా ఉండాలి. ప్రియులరా అదే మారు మనసు. మారు మనసు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రిని నీవు చెప్పుకోవడం మంచిది కాదు. ప్రియులరా జ్ఞాపకం చేసుకో. చూడండి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం జాగ్రత్త. క్రీస్తుని కలిగి ఉన్న మనిషిని జ్ఞాపకం చేసుకుంటామని క్రీస్తు మాదిరిగా మనం జీవించే బిడ్డలు ఉండాలి. కాబట్టి మారు మనసు తగిన ఫలాలుగా మనం ఫలించాలి. ఇవాళ సమాజంలో దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నాం, అబ్రహాము సంతానం అనుకుంటున్నాం, యాకోబు సంతానం, ఇస్సాకు సంతానం చెప్పుకుంటాం. కానీ వారు అనుసరించినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామా? ప్రియులరా మరి ఎఫెసు సంఘము అలాంటి మాదిరి సంఘములుగా చూపిస్తున్నాడు. లూకాసు వార్త 19:8-9 చెప్తున్నాడు చూడండి. జక్కై నిలువబడి ఇదిగో ప్రభా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను నాయన, నేను ఎవరినైనా అన్యాయముగా దేనిని తీసుకునే పక్షంన అతనికి 4 అంతలు నేను చెల్లిస్తాను ఆ ప్రియులరా చెప్తున్నాడు. అంటే ఇది మారు మనసు. ఇవాళ మన ఇతరులకు దానం చేయగలుగుతున్నామా? ఇతరుల కష్టంలో సహాయం చేయగలుగుతున్నామా? భయంకరమైన వ్యాపారం చేశాడు,
చూడండి, లెక్కలేని సంపాదించాడు, కోటీశ్వరుడైపోయాడు, ధనవంతుడైపోయాడు, కానీ సుంకపుత్తుదారుడిగా ప్రయాణం చేశాడు, కానీ ఆస్తి సంపాదించాడు, ఐశ్వర్యం పెరిగింది, కానీ అతనిలో శాంతి లేనివాడు అయిపోయాడు పిల్లరా. చివరికి శాంతి కలగటానికి ఎక్కడికి వచ్చాడండి? యేసుక్రీస్తు వారిని వెంబడించి ఆయనను చూడాలని ఆశతో మేడు చెట్టెక్కి చూస్తున్నాడు పిల్లరా. అతను సహజంగా పుట్టివాడు కాబట్టి, ప్రతి సమాజంలో జనసమూహంలో అతను మరి నిలబడి చూడలేడు కాబట్టి, నేను ప్రభువుని ప్రత్యేకించి చూడాలి, ప్రభుతో నేను ప్రత్యేక సంబంధం కలిగి ఉండాలి, ప్రభువు నేను చూడాలంటే ఆశతో ప్రయత్నం చేసి, మానవ ప్రయత్నం చేసి మేడు చెట్టు ఎక్కాడు ప్రియులరా. నేను పడిపోతాను, నాకు దెబ్బలు తగులుతాయి, అయ్యో నేను ఉంటానో లేదు అని ఆలోచన అతకలేదు. నేను ప్రభువును చూడాలనుకున్నాడు ప్రియులరా. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కనుక జక్కయ్య అటువంటి పని చేశాడు. అప్పుడు ప్రభు చూశాడండి. జనసమూహంలో వెళుతూ ఆ మేడి చెట్టు మీద జక్కయ్యను చూసి, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, రా దిగు, నీ ఇంటికి నేను వస్తున్నాను రా అని చెప్పగానే ఆశ్చర్యపోయారు అక్కడ జనమందరూ కూడా. ప్రభువా, అతను వడ్డీ వ్యాపారం చేసుకుని వాడి దగ్గర మీరు వెళ్ళిపోతారా? అతను ఆయన సొంగబొత్తుదారుడయ్యా, నేను వెంబడించేవాళ్ళు అనేక మంది కనపడుతున్నారు, వేల మంది కనపడుతున్నారయ్యా, కానీ అతని దగ్గరికి వెళ్తారని చెప్పి వాళ్ళ గుసగుసలు మాట్లాడుకున్నారు. కానీ అవన్నీ ప్రభు పట్టించుకోలేదు. జక్కయ్య ఇంటికి త్వరగా వెళ్ళాడు, జక్కయ్యని చూశాడు, జక్కయ్యతో మాట్లాడాడు, అతను రక్షించాడు, అతను రక్షించబడ్డాడు. అతను అన్నాడు, ప్రభా నేను అన్యాయంగా తీసుకున్నాను నాయన, ఒక్కంతో తీసుకుంటే 4 వంతులు తిరిగి చెల్లించేస్తాను. ఎక్కడ ప్రభు అడగకుండానే చెప్తున్నాడు, అది మారు మనసు. అయితే నీలో ఒకటి ఉన్నది, 3వ చూద్దాం చూడండి ప్రియులరా. నీలో ఒకటి ఉన్నది, నికోలాతుల క్రియలో నీవు సహించలేవని నాకు తెలుస్తున్నది. నువ్వు ద్వేషించలేవు, వాడిని నువ్వు అనుసరించలేవు, వాడిని ప్రేమించలేవు. ఎందుకంటే నికోలాయితులు అంటే అది ఒక రకమైనటువంటి సంఘాల్లో ఉండే పెద్దల యొక్క ఒక కమిటీ. ఈ కమిటీ ఏంటంటే ధర్మశాస్త్రానికి అనుకూలంగా తీసుకుని వచ్చి ధర్మశాస్త్రం విషయాలను బోధించుకుంటూ వాటిలో క్రమాన్నే బోధిస్తారు తప్ప కుమారుడిని యేసుక్రీస్తుని వెంబడించి వాళ్ళు అక్కడ కనబడరు. వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు ధర్మశాస్త్రమే పట్టుకుంటారు తప్ప మరి సువార్త యేసుక్రీస్తు వారి యొక్క బోధన వారికి అవసరం లేదు. చూడండి, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 1వ చెప్తున్నాడు, ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు విధవరాండ్లను చిన్నచూపు చూస్తున్నారని హెబ్రీలపై హెల్లేనీయులు నిందల మోపగా 12 మంది అపొస్తలులు తమ శిష్యులనందరినీ పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించడం అని ధనము పంచిపెచ్చడం మా వల్ల కదయా. మీరు మంచిదే, విధవరాళ్ళకి ధనం ఇస్తున్నారు, ఆకలిన్న వాడికి ఆహారం పెడుతున్నారు, వస్త్రం లేని వాడికి వస్త్రం ఇస్తున్నాడు, మేము స్వార్థను పఠించడం అని ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతే అది వ్యాపార కేంద్రంగా మారిపోద్ది. ఇవే నికోలాతుల క్రియలు. ప్రియులారా, ఇవాళ దేవుని బిడ్డలుగా జీవించే మనం అనేక వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపారాలు అనేక మంది బిడ్డలు చేస్తున్నారు. ప్రియులారా, జ్ఞాపం చేసుకోవాలి, మనం ఎటువంటి వ్యాపారం చేస్తున్నాం? స్వార్థం అనే వ్యాపారం చూడండి, సంపాదన అనే వ్యాపారం, వడ్డీ అనే వ్యాపారం, రకరకాల వ్యాపారాల్లో ఉన్నారు ప్రియులారా. మరి అందరూ అలా లేరు, కొద్దిమంది మాత్రం ఉన్నారు ప్రియులారా. అటువంటి వ్యాపారాలు అది మంచిది కాదని విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఇది కూడా దేవుని పనే కదా, విధవరాలను చూడమన్నాడు కదా, వాళ్ళ పరామర్శించమని చెప్పుకుంటూ ఆ నికోలాయితుల విషయాలు వాళ్ళందరూ కూడా కమిటీ ఆ వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నారు ప్రియులారా. కనుక ఇది ఒక ట్రస్ట్. ఇవాళ ఎలాంటి ట్రస్ట్లు లోకంలో అనేక ఉన్నాయి ప్రియులారా. కానీ ఏ ట్రస్ట్ అయినా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారికి అనుకూలంగా ఉన్నదని విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి దేవుని వాక్యాన్ని బోధించడం అని ధర్మను పంచిపెట్టడం అది మాకు ఉత్తమం కాదు. మీరందు ఆత్మపూర్ణులై కొద్దిగా రండి, కొంతమందిని సిద్ధపడి రమ్మని చెప్పగానే అందులో సిద్ధపడి వచ్చిన తర్వాత 7గురిని సెలెక్ట్ చేసి ఆ 7గురిని కమిటీగా ఏర్పాటు చేసి ఆ 7గురికి ఆ సంఘం యొక్క బాధ్యతలు అప్పగించాడు పౌలు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరిచర్లో చూడండి, 7గురిలో చూడండి, 1 స్తెఫను, 2 ప్రొకోరు, 3 నికోనారు, 4 తీమోను, 5 పర్మెనాసు, 6 ఫిలిప్పు, 7 యూదుల మత ప్రవిష్టుడగు అంతియోకయ నికోలోకను వారిని ఏర్పరచుకున్నరి. ఈ అంతియోకయ అనే నికోలాక్ అనేటువంటి వాడే ఈ క్రియలు చేస్తున్నాడు. కనుక ఇతను కూడా దేవుని బిడ్డే, ఇతను కూడా దేవుని నడిచేవాడే. కానీ ఏమన్నాడండి, ట్రస్ట్లకి వ్యాపారాలకి అతను ప్రాముఖ్యత ఇస్తున్నాడు. కాబట్టి ఇవాళ ట్రస్ట్ మెయింటైన్ చేసుకుంటూ మరి విధవరాళ్ళకి లేని వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలను వెళుతున్నారు తప్ప దేవుని ఆరాధించేవారు బహు తక్కువ పిల్లరా. కాబట్టి దేవుని ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలి? ప్రేమ కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి, నికోలాతుల క్రియలు విసర్జించి నువ్వు దేవుని యొక్క కుమారుని యొక్క బోధనలో ప్రత్యేకించి జీవించిన వాడుగా ఉండాలి.
కాబట్టి పిల్లరా, ఎఫెసు సంఘం యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి. అనేక సంఘాల మాదిరిగా చూపిస్తూ పౌలు మరి అంతేకాదు, మరి భక్తుడైన యోహాను మరి పద్మాసు ద్వీపంలో ఈ యొక్క మరి ఈ వాక్యాలు ఆత్మచేత ప్రేరించబడి మొదటి యొక్క మరి మాటను బట్టి మరి ఎఫెసు సంఘం గురించి ఆయన మరి వ్రాయించిన లేఖంలో మనం జాయిన్ చేసాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.